కావేరి, ఇందులో ఏ శారీ కట్టుకుంటావు? అయ్యో, నా శారీస్ అన్ని బయటికి ఎవరు తీశారయ్యా? నేనే తీశాను. ఎందుకు తీశారయ్యా? ఎందుకేంటి? ఈరోజు అమ్మా నాన్నల పెళ్లి రోజు కదా. నువ్వు పెద్ద కోడలివి. పూజకు శారీ, కేక్ కటింగ్కు శారీ. ఆపండి ఆపండి ఆపండి. గంటకో శారీ కట్టుకోవడం నా వల్ల కాదయ్యా. ఒక్కటే కట్టుకుంటాను. అదే సాయంత్రం వరకు ఉంటుంది, అంతే. అది కాదు డియర్. హరిశ్చంద్ర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సీఈఓ భార్యవి నువ్వు. ది గ్రేట్ హరిశ్చంద్రరావు గారి పెద్ద కోడలివి నువ్వు. మంచి శారీ కట్టుకోవాలి కదా. అంటే ఇన్ని రోజులు నేను కట్టుకున్న శారీలు బాగోలేవా? బాగున్నాయి. ఇప్పుడు కొంచెం ట్రాన్స్పరెంట్ శారీ కట్టి సింపుల్ హాల్లోకొస్తే అద్భుతంగా ఉంటావని నా ఫీలింగ్. ట్రాన్స్పరెంట్ అంటే సత్యమ్మ గారు కట్టుకున్న శారీస్ లాంటివా? అవును. నువ్వొక్కసారి కట్టుకుంటే చూడాలనుంది కావేరి. అయ్యో, ఆ శారీస్ నేను కట్టుకోనయ్యా. నడవంతా కనిపిస్తుంది. నాకిష్టం లేదు, నేను కట్టుకోను. అలాంటి శారీలో నువ్వు అప్సరసలా ఉంటావు కావేరి. ఏంటి, అబ్బాయి గారికి నా అందం మీద ఎందుకో కాన్సంట్రేషన్ ఎక్కువైంది? అందం ఉండేదెందుకు? దాన్ని కొరుక్కు తినడానికే కదా. అయినా మీరేంటి బట్టలు వేసుకోకుండా నా శారీ గురించి డిస్కషన్ చేస్తున్నారు? నేను ఆల్రెడీ సింపుల్ శారీ కట్టుకోవాలని ఫిక్స్ అయ్యాను. నువ్వు ట్రాన్స్పరెంట్ శారీ కట్టుకోవాలని ఫిక్స్ అయ్యి ఇదిగో ఈ శారీ తీసుకొచ్చాను. శారీ చాలా బాగుందయ్యా. అమ్మా నాన్న పెళ్లి రోజుకి ఇది నా గిఫ్ట్. షాపింగ్కి ఎప్పుడు వెళ్ళారయ్యా? అవన్నీ ఎందుకు శ్రీమతి గారు? ఒక్కసారి నా కోసం ఈ శారీ కట్టుకుని అలా రొమాంటిక్ గా చూసి కన్ను కొట్టొచ్చు కదా. నేను కట్టుకోను, నేను కొట్టను. పోనీలే, నేనే కట్టుకుంటాను. మీరా? ఏ హలో, తాతయ్య నమస్తే. నమస్తే బాబు, ఎలా ఉన్నావు? నా మనవరాలు ఎలా ఉంది? మీ మనవరాలకే క్వీన్ లా ఉంది. నేను ఇంకో హాఫ్ అన్ అవర్లో ఇంటికి వస్తాను బాబు. అలాగే తాతయ్య. బాబు, సత్య నిఖిల్లు ఇద్దరు కలిసిమెలిసి ఉన్నారు కదా? అవును తాతయ్య, మీరేం కంగారు పడకండి. వాళ్ళిద్దరి మధ్య ఫ్యూచర్లో కూడా ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండవు. నువ్వు ఉండు కావేరి. సత్యకి కావేరి అండగా ఉండటం వల్ల సత్య సంతోషంగా ఉంటుందని భరోసా ఉంది బాబు. అవును తాతయ్య. సరే బాబు, నేను బయలుదేరుతున్నాను. కరెక్ట్గా ఫంక్షన్ టైంకి వచ్చేస్తాను. అలాగే తాతయ్య. మీ తాతయ్య ఫోన్ చేశారు కావేరి. అవును, అర్థమైంది, తాతయ్య ఫోన్ అని. అన్నయ్య, మీ అన్నయ్య ట్రాన్స్పరెంట్ శారీలో ఎలా ఉన్నారు నిఖిల్? వదినా, ఈ ట్రాన్స్పరెంట్ శారీలో అన్నయ్య చాలా అందంగా ఉన్నాడు. నిఖిల్, ఏంటి అంతలా నవ్వుతున్నావు? మాకు ఆ జోక్ ఏదో చెప్పొచ్చు కదా. మీరే చూడండి వచ్చి.
నాయనో ఏంటి జంబలక్కడి పంబా? ఓకే ఓకే, క్యారీ ఆన్ క్యారీ ఆన్. డాక్టర్ నమస్తే. డాక్టర్ నమస్తే. నమస్తే సత్య. హలో, ఎలా ఉన్నావు సత్య? ఐఎమ్ ఫైన్ డాక్టర్. ప్లీజ్ కమ్. సత్య, ఈ రోజు నీకు చాలా టెస్టులు చేస్తాం. పేషెంట్స్గా ఉండాలి. ఓకే, షూర్ డాక్టర్. నువ్వు అబ్జర్వ్ చేస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఓకే డాక్టర్. నిఖిల్ కార్తీకని పూర్తిగా మర్చిపోయి ఉంటాడా, లేదా మళ్ళీ తన లైఫ్లోకి కార్తీకని తీసుకొస్తాడా? సత్య, సత్య, డాక్టర్. ఇప్పుడు స్కానింగ్ తీస్తాను. షూర్ డాక్టర్. సార్, డాక్టర్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు. ఓకే. డాక్టర్, టెస్ట్లకి చాలా టైం తీసుకున్నారు. సత్య పేషెన్స్గా ఉందా? తను టెస్టులు చేయడానికి కోఆపరేట్ చేసింది నిఖిల్ గారు. నేను సత్యని లోకల్ హాస్పిటల్కి తీసుకెళ్లాను. అక్కడ డాక్టర్ చెకప్ చేసి ఏవో టెస్టులు సజెస్ట్ చేశారు. ఎస్. సడన్గా ఎందుకని టెస్టులు డాక్టర్? నిఖిల్, నీ వైఫ్ సత్యకు నేనే రెగ్యులర్గా చెకప్ చేస్తున్నాను. నేను చేసిన లాస్ట్ చెకప్కు ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. బేబీ గ్రోత్ ఏదైనా ప్రాబ్లమా డాక్టర్? అవును నిఖిల్. వాట్ హ్యాపెన్ డాక్టర్? అది డాక్టర్, ఫైనల్ రిపోర్ట్స్ వచ్చాయి. ఎక్స్క్యూజ్ మీ.
గాడ్! డాక్టర్, మీరు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ వచ్చింది డాక్టర్. సత్య ప్రెగ్నెంట్ కాదు. తన గర్భంలో పెరుగుతుంది బిడ్డ కాదు, ట్యూమర్. ఇట్స్ ఎ క్యాన్సర్ ట్యూమర్. డాక్టర్, రిపోర్ట్స్ కని వెళ్ళారు, ఇంత టైం అయిందేంటి? నిఖిల్, మీరొకసారి రూమ్కి రండి. మిస్టర్ నిఖిల్, నేను అన్ని రిపోర్ట్స్ చూశాను. మీ భార్య సత్య ప్రెగ్నెంట్ కాదు. ఇంతకు ముందు మీ భార్య ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ చేశాను. ఆ తర్వాత కూడా చెకప్ చేశాను. కానీ మధ్యలో ఒక చెకప్కి రాకపోవడం వల్ల అసలు విషయం ఫైండ్ అవుట్ చేయలేకపోయాను. డాక్టర్, ఏంటి మీరు చెప్పేది? మీ భార్య గర్భకోశంలో పెరిగేది బిడ్డ అనుకున్నాను. కానీ అది క్యాన్సర్ గడ్డ, బిడ్డ కాదు. మరైతే ఆ గడ్డని ఆపరేషన్ చేసి తీసేయండి డాక్టర్. ఆ ఛాన్స్ కూడా ఇప్పుడు లేదు నిఖిల్. ఒకవేళ ఆపరేషన్ చేస్తే సత్య ప్రాణానికే ప్రమాదం.